హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా శాతవాహన రాజ్యవంశం యొక్క పరిపాలనా వ్యవస్థ గురించి చూద్దాం. చూడండి, ఇందులో ముందుగా రాజుకు పాలనలో సాయం చేయడానికి 4 మంత్రులు ఉండేవారు. వారి గురించి మనం ఒక వీడియోలో చూడడం జరిగింది. తర్వాత ఇతర అధికారుల గురించి చూద్దాం. అందులో మనం చూసినట్లయితే బాండాగారికుడు అనగా శిస్తును వస్తు రూపంలో వసూలు చేసి భద్రపరిచేవారిని ఏమంటారంటే బాండాగారికుడు. హేరణికం చూడండి, హిరణ్యము అనగా శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేసేవారిని ఏమంటారంటే హేరణికుడు అంటారు, కోశాధికారి. నెక్స్ట్ ఆ తర్వాత నిబంధనకార, కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవారిని ఏమంటారంటే దస్తావేజుల రూపంలో భద్రపరిచేవారిని ఏమంటారంటే నిబంధనకార. నెక్స్ట్ రజక, న్యాయమూర్తి. రాజవిజ, రాజవైద్యుడు. లేఖకుడు, రాజాజ్ఞలను లిఖించే అధికారి. చక్రవర్తిగా యొక్క కార్యదర్శి అని కూడా పిలుస్తారు. ప్రాదేశిక, పోలీస్ అధికారి. రజ్జుగా